హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబిరిం 6వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఆది కాండము 28వ అధ్యాయము 17వ వచనం. పరలోకపు గవిని ఇదే అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాటలు? యాకోబు చెప్పాడు. తాను అరణ్యంలో సంచారం చేసి అక్కడ నిద్రపోయి తాను ఒక కల కని ఆ స్వప్నంలో దేవుడు వచ్చి యాకోబుతో మాట్లాడినప్పుడు యాకోబు నిద్ర మేలుకొనిన తర్వాత తాను చెప్తున్న అనేక మాటల్లో ఇది ఒకటి. ఇది పరలోకపు గవిని. పరలోకపు గవిని అంటే అర్థం ఏంటి? వజ్రాల గని అంటారు. అంటే వజ్రాలు ఉంటాయని అర్థం. పరలోకపు గవిని అంటే ఏంటి? పరలోకానికి ద్వారము. పరలోకం ఎక్కడ ఉంది? పరలోకం అరణ్యంలో ఎందుకుంది? దేవుడు ఎక్కడుంటే అది పరలోకమే. హల్లెలూయా. దేవుడు ఉన్న స్థలమే పరలోకం. దేవుడు ఉండేదే పరలోకం. దెయ్యం ఉన్నదాన్ని నరకం అంటారు. ఎవరింట్లో అన్నా సరే నరకం ఉంది అన్నారంటే ఆ ఇంట్లోని దెయ్యం ఉన్నట్టు, గాలులు పీడలు ఇవన్నీ ఉన్నట్టు అనమాట. అదే ఎవరింట్లో అన్నా సరే దేవుడు ఉన్నాడు అనుకోండి, పరలోకపు గవిని ఇదే, దేవుడున్న స్థలం ఇదే, దేవుడు ఇక్కడే ఉన్నాడు అని దర్శనాలు వస్తుంటాయి, కళలు వస్తుంటాయి. దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటుంటాడు. నేను నిన్ను కాపాడుతాను, మీ నాన్న మీ యొక్క తండ్రికి నేను వాగ్దానం చేశానని అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటుంటాడు. దేవుడు మాట్లాడుతున్న అనుభవాల్లో ఉంటూ దేవుని చేత మనం మంచి దర్శనాల చేత నింపబడుతున్నప్పుడు పరలోకపు గవిని ఇదే. కాబట్టి నువ్వున్న ఇంటిలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయా? ఎటువంటి పద్ధతులు ఉన్నాయా? ఈ ఇంటిలోకి ఎవరు వచ్చినా పరలోకపు గవిని ఇదే అనగలుగుతున్నారా? నీ ఇంటిలో ఉన్న ధనాన్ని చూసో, నీ ఒంటి మీద ఉన్న బంగారం చూసో, నీ వెనుకున్న ఆస్తులు చూసో కాదు, నీలో దేవుణ్ణి చూసి పరలోకపు గవిని ఇదే అని చెప్పాలి. నిన్ను చూడగానే వీళ్ళు దేవుడిని నమ్ముకున్న బిడ్డలు, నీలోని దేవుడు ఉన్నాడు, పరలోకపు గవిని నీవే అని చెప్పగలగాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్.